K24 న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని యాదమరి జోడ చింతల గ్రామంలో మినీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని యాదమరి మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రవి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను ముఖ్య అతిథిగా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ హాజరై భారీ కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తుని ప్రభువుని అపారంగా ప్రేమించి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనమందరం గుహల్లో కొండల్లో ఎక్కడ పడితే ఎక్కడ జీవిస్తున్న క్రమంలో ఒక జీవన విధానాన్ని జీవిత మార్గంగా చూపించినటువంటి గొప్ప మార్గదర్శి యేసు ప్రభు. అంటే జీవించడం అంటే మన కోసం మనం బ్రతకడం కాదు, ప్రేమని జాలిని దయని కలిగి జీవించడమే జీవితమని మార్గంగా చూపించినటువంటి మహనీయుడు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు యొక్క వాక్యంలో మత్తయి 25వ అధ్యాయం 40వ వచనంలో ఏమంటారంటే, మీరు ఇతరులకు సేవ చేయడము, ఇతరులకు ఇవ్వడం అంటే నాకు ఇవ్వడమే అంటారు. మీరు ఇతరులకు ఎవరికి ఇస్తున్నారు అంటే, మీరు అమితంగా ప్రేమించి, మీరు అమితంగా గౌరవించి, ఆయన చూపించినటువంటి మార్గం ఇదే అని అనుసరిస్తున్నటువంటి మీరు యేసు ప్రభువుకు ఇవ్వడానికి ఏమైతే ఏర్పరచుకుంటారో, ఏమైతే స్థిరపరచుకుంటారో అది నాకు ఇచ్చినట్లేనని భావించమని మత్తయి సువార్తలో తెలియజేస్తున్నారు. అంటే ఏమని? మనం మన కోసంతో పాటుగా ఇతరులకు మనకున్న దాన్ని, మనకు తెలిసిన దాన్ని, అది జ్ఞానమా, సంపద, లేకపోతే ఇంకేమైనా అవసరమా, దాన్ని తీర్చమని మనల్ని ఇక్కడ ఉంచి ఉన్నాడనేది దాని యొక్క సందేశం. అలాగే 20వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటారు? మీరు పొందడంలో కన్నా ఇవ్వడంలోనే ధన్యము ఉంది అంటారు. మనం సృష్టి నుంచి కానీ, సమాజం నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ ఏం పొందుతున్నామో అంతకన్నా గొప్పతనము మనం ఇవ్వడంలో ఉంది. సో మనం చేస్తున్నటువంటి పని, జీవిస్తున్నటువంటి మార్గంలో ఇవ్వడం నేర్చుకోవాలన్నటువంటి సందేశం బహుశా ఇంతకన్నా మానవతా విలువలు ఇంకేముంది? మనిషి మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ప్రేమిస్తూ, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం ఒకడుగా ఉండడంలో ఉన్నటువంటి ఆనందం మరొక దాంట్లో లేదన్నటువంటి జీవిత సత్యాన్ని తెలియజేయడమే క్రీస్తు యొక్క జననం, క్రీస్తు యొక్క ఆలోచన. యేసు ప్రభువు పుట్టినరోజు క్రిస్మస్ అని అనుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని పరిపూర్ణంగా మనం అనుభవించడానికి మార్గాన్ని తెలుసుకున్న రోజు క్రిస్మస్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయమని పెద్దలందరి ద్వారా కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రపంచంలో శాంతి నెలకొల్పడం కోసం, సమాధానాన్ని ఇవ్వడం కోసం ఈ యేసుక్రీస్తు చేసినటువంటి ప్రయత్నం, ఆ తరువాత మనం సమాజంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే ఒక నిదర్శనం. క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఒక మంచి జీవిత విధానం. ఆ క్రిస్మస్ రోజును ప్రతి సంవత్సరం మనం క్రీస్తు పుట్టినరోజుగా మాత్రమే చూడకుండా జీవితానికి మార్గం చూపిన రోజుగా, ఆ మార్గాన్ని అనుసరించడానికి గుర్తు చేసుకునే ఒక రోజుగా భావించి మనం అందరం జీవితాన్ని
నడపాలని, ఆ విధంగా మనం అందరం మసలుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. மிக அழகாக தெளிவாக வேதாகமத்தை குறிப்பிட்டு இந்த சிறியவர்களுக்கு எதை செய்தீர்களோ அதை எனக்கே செய்தீர்கள் என்று சொல்லி அவர்கள் சொன்ன அந்த விதத்தை விசேஷ விதத்திலே பாராட்டுகின்றேன். உண்மையாகவே கடவுள் இத்தகைய ஒரு பெரிய காரியத்தை செய்திருக்கின்றார். ஆகவே நம்ம ஒருவேளை சின்னமுள்ளாக இருக்கலாம், ஆனால் கடவுள் பார்வையில் பெரியவர்களாக இருக்கின்றோம். ஆகவே நீங்கள் செய்கின்ற இந்த பணி உண்மையாகவே எல்லா மக்களுக்கும் சிறந்த பணியாக இருக்கும்படி கடவுள் உங்களை நிச்சயமாய் ஆசீர்வதிப்பார். இந்த நேரத்தில் நம் மத்தியில் இருக்கின்ற செக்ரட்டரி ரபி அவர்கள் நன்றி உரையை கூறுவார். Word of thanks by Party Secretary Rabi. ఇక్కడ విచ్చేసిన క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే గారు పోయి క్రైస్తవులతో మాట్లాడి వాళ్ళ యొక్క సందేశాలను విని వాళ్ళకి మంచి ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలని చెప్పమని ఎమ్మెల్యే గారికి ఆదేశించినారు. ఎమ్మెల్యే గారు వెంటనే యాదమరి మండలంలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కాబట్టి యాదమరి మండలంలో యొక్క కూటమి పెట్టుకొని ప్రతి ఒక్కరికి మన వల్లే సహాయము చేస్తామని చెప్పినారు. ఆయన ఆదేశం మేరకు మండల పార్టీ అధ్యక్షులు మరియు అందరూ మండలంలో ఉండే నాయకులందరూ కలిసి కట్టుగా వచ్చి వాళ్ళ యొక్క కష్టం కృషితో అంత మంచి స్టేజ్ని అంతా అలంకరించుకుని అందరూ కష్టపడి చేసినారు. 2-3 రోజులుగా ప్రార్థన చేసి ప్రారంభించి ఇంతవరకు తీసుకుని వచ్చి మీ యొక్క ఆశీస్సులు మాకు చేసిన అందరికీ మీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మన క్రైస్తవులు మనం చాలా క్రమశిక్షణలు, చాలా మంచి ప్రపంచంలోనే క్రైస్తవులు అంటే ప్రత్యేకత ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పాల్సిన బాధ్యత లేదు. అన్నగారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి వస్త్రాలు, స్వీటు, సేవని అందజేస్తున్నారు. వచ్చిన వాళ్ళు మళ్ళా రాకుండా, ఒకరిపై ఒకరి చూసుకోకుండా ప్రతి ఒక్కరూ సెక్షన్తో అందుకోవాలి. అందరికీ అన్నీ ఉంది, ఎవరికి కొరత లేదు. ప్రతి తీసిన వాళ్ళు అట్లే కూర్చుంటే ఇచ్చేదానికి బాగుంటుంది. ఒక్కరిద్దరు లేచి కొంచెం అట్లా ఇట్లా నడిస్తే ఇబ్బంది అవుతుంది. మరొకరికి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో క్రైస్తవ బిడ్డలనే ఎవరైనా మనం ఇక్కడ నిరూపించేసుకో వెళ్ళాలనేసి కూడా మీ అందరికీ పదాభినందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. செவிப்போம். அதற்கு முழுதாங்க எல்லா ஒழுங்கையும் செய்து ஒவ்வொருவரையும் வாழ்த்துகின்றேன். விசேஷத்தில் நம்ம காவல்துறை நமக்கு உதவியாக இருந்தது, அவர்களை கூட வாழ்த்துகின்றேன். இன்ஸ்பெக்டர் மற்றும் உதவிவர்கள், மீடியா வந்திருக்கிறீர்கள், உங்களை கூட இந்த நேரத்தில் வாழ்த்துகின்றேன். கடவுள் உங்கள் யாவரையும் ஆசீர்வதிப்பாராக. ஜெபம் செய்வோம். எங்கள் அன்பின் ஆண்டவரே, இந்த நல்ல நாளுக்காய் நன்றி சொல்லி செபிக்கின்றோம். விசேஷ விதத்திலே ஆண்டவரே, யாதமரி மண்டலில் விவிதமாய் ஆண்டவரே நாங்கள் முரளி மோகன் எம்எல்ஏ மற்றும் பார்ட்டி பிரசிடென்ட்டுகள், செக்ரட்டரி போன்றவர்களோடு ஆண்டவரே இந்த மக்கள் ஓடு இணைந்து இந்த கிறிஸ்மஸை கொண்டாடும்படியாய் நீ தந்த கிருபைக்காய் நன்றி செலுத்துகின்றோம். ஆண்டவரே, நீர் ராஜாக்களை தள்ளி ராஜாக்களை ஏற்படுத்துகின்றவர். ஆண்டவரே, நீர் இவர்களை ஆசீர்வதித்து ஆண்டவரே உம்முடைய பணியை இந்த மக்களுக்கு செய்யும்படியாய் ஆண்டவரே அரசியலிலே நீர் வைத்த கிருபைக்காக நன்றி செலுத்துகின்றோம். ஆண்டவரே, உண்மையான கிறிஸ்தவர்கள் என்பவர்கள் பிறருக்கு உதவி செய்கின்றவர்கள் என்று சொல்லி நாங்கள் வேதாகமத்திலே பார்க்கின்றோம். கிறிஸ்துவை
ஆண்டவரே கிறிஸ்துவின் வழியை சொல்லுகின்றவர்கள் செய்கின்றவர்கள் மாத்திரமே கிறிஸ்தவர்கள். அத்தகைய விதத்திலே ஆண்டவரே இது ஒரு மதமாக அல்ல. யார் உம்முடைய வழியை பின்பற்றினாலும் ஆண்டவரே நீர் அவர்களை உயர்த்துகின்றீர், ஆசீர்வதிக்கின்றீர். அதற்காக நன்றி செலுத்துகின்றோம். ஆண்டவரே அத்தகைய விதத்திலே வந்திருக்கிற இவர்கள் யாவரையும் நீர் ஆசீர்வதியும் செய்கின்ற ஆண்டவரே மக்களின் பணியை நீர் ஆசீர்வதிக்கும்படியா நான் ஜெபிக்கின்றோம். அவர்கள் குடும்பத்தை நீர் ஆசீர்வதியும். போக்கிலும் வரத்திலும் உடைய கிருபை பிரசன்னம் இருந்து வாழ்ந்தும்படியா நான் ஜெபிக்கின்றோம். ஆண்டவரே தங்களால் இயன்ற மற்றும் ஆண்டவரே உதவிகளை செய்து வருவதற்காக நன்றி செலுத்துகிறோம். இந்த கிறிஸ்துமஸ்க்காக கொண்டு வந்திருக்கின்ற உதவிகளை ஆண்டவரே மக்கள் பெற்றுக்கொள்ளும்படியாய் தந்த கிருபைக்காக நன்றி செலுத்துகின்றோம். வந்திருக்கிற யாவரையும் கூட உடைய திருக்கரத்தில் ஜெபிக்கின்றோம். இந்த கிறிஸ்துமஸ் காலங்களில் சந்தோஷமும் சமாதானமும் ஆசீர்வாதமும் ஒவ்வொருவரும் கூட இருக்கும்படியா நான் வேண்டிக் கொள்கின்றோம். தொடர்ந்து இவர்களையும் இவர்கள் குடும்பத்தாரையும் கூட நீர் ஆசீர்வதியும். உம்முடைய சந்தோஷம் இவர்களை நிறைவாய் தங்கியிருக்கும்படியா நான் ஜெபிக்கின்றோம். உடன் ஊழியர்கள் ஆண்டவரே பார்ட்டி பிரசிடென்ட் மற்றும் செக்ரட்டரி இதை ஒருங்கிணைத்து செய்த வந்திருக்கின்ற தலைவர்கள் யாவரையும் கூட உங்களுடைய திருக்கரத்தில் ஜெபிக்கின்றோம். அவர்களையும் நீர் ஆசீர்வதியும் பாதுகாத்துக்கிறோம். இவர் அனைத்தையும் எங்கள் ஆண்டவரும் மீட்பரும் ஆகிய இயேசு கிறிஸ்துவின் மூலமாய் வேண்டிக் கொள்கிறோம் நல்ல பிதாவே, ஆமென். என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரி, என் முழுமே பரிசுநாமத்தை ஸ்தோத்திரி. என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரி, கர்த்தர் செய்த சகல உபகாரங்களும் மறவாதே. ஆமென். நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியின் ஐக்கியமும் சந்தோஷம் சமாதானம் ஆசீர்வாதம் நம் அனைவரோடும் கிறிஸ்துவின் பிறப்போடும் இந்த நாளோடும் நம் மத்தியிலே வந்திருக்கின்ற தலைவர்கள் அனைவரோடும் விசேஷ விதத்தில் நம் மத்தியிலே வந்திருக்கின்ற முரளி மோகன் அவர்களோடும் இன்றும் సదా కాలం నిలైతిருந்து వాడతున్నాం. ఇప్పుడు అందరూ అట్లే కూర్చున్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి మన పాస్టర్ చిన్నబెల్లి పాస్టర్ తరఫున సన్మానం చేస్తారు. ఎమ్మెల్యే గారికి అట్లా దయచేసి కూర్చోవాలా, క్రమశిక్షణ ఎవరైనా పాస్టర్ అయ్యారు పాస్టర్ సార్ గారికి అట్లే మహారాజ్ గారు మహారాజ్ యాదవ్ గారికి కుమార్ గారికి సన్మానం చేస్తుంది. ఆవిడ స్ట్రైట్ పోయినా చిట్టాన్న గారికి సన్మానం చేస్తుంది. చిత్రమ్మ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏపీఓ గారికి